హాయ్ చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, వెయిట్ లాస్‌కి ఆల్కహాల్ ప్లస్సా? మైనసా? అంటే కొన్ని సార్లు ప్లస్ ఎట్లా అవుతదండి అని అనుకోవచ్చు. రెడ్ వైన్ ఇలాంటివి మంచివి అని కూడా చెప్తారు కదా! అందుకని ఆ డౌట్ వచ్చింది. బాటిల్ ఎవరైతే కొంటాడు కదా, ఫస్ట్ దాని మీద చూస్తే రేట్ ఉంటది బాటిల్ మీద. రేట్ కాకుండా ఇది శరీరానికి హానికరం అని కూడా రాసి ఉంటది కదా. మీరు విస్కీ కొన్నా అంతే, బ్రాండీ కొన్నా అంతే, వైన్ కొన్నా అంతే. అది బాడీకి హాని చేస్తుందా చేయదా అని చూసుకోవాలి మనం. సరే హాని చేస్తుంది అయినా నాకు కావాలి అనేసి ఎవరికైతే ఉంటుంది వాళ్ళకి నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు బరువు తగ్గాలి మనిషి. బరువు తగ్గాలి అంటే కొన్ని మనం చెప్తాం. ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్కి కూడా వస్తారు బరువు తగ్గించుకోవడానికి. అయితే మీరు బయట తినొద్దు, ఫ్రై ఫుడ్ తినొద్దు, కొన్ని హ్యావ్ నాట్స్. మళ్ళీ దాని తర్వాత ఏమైనా వండుకున్నారనుకోండి కర్రీ, దాంట్లో ఎక్కువ నూనె వేయొద్దు, ఇట్లా తేలొద్దు పైన నూనె, ఇట్లా తేలుతుంది అందరు. ఇప్పుడు కర్రీ చేసుకుంటే అబ్బా ఏమైనా కనిపిస్తుందా రంగు, రెడ్ కలర్ ఏమైనా ఉందా అనేసి అంటారు. అది రెడ్ ఉంది, అది మీ రక్తాన్ని చంపేస్తుంది. రక్తం రంగు ఉంటుంది కానీ రక్తాన్ని చంపేస్తుంది మళ్ళీ ఎందుకు, అవునా కదా? అయితే అట్లనే ఆల్కహాల్ కూడా హ్యావ్ నాట్ అనే చెప్తాను నేను. ఎందుకు, ఇప్పుడు ఏమవుతుంది, మనిషి ఎప్పుడైతే తాగుడు స్టార్ట్ చేస్తాడు కదా, తాగుడు అలవాటు ఎట్లుంటదంటే అది ఎవ్వరికి అలవాటు ఉండదు ఫస్ట్ లో. అరే ఏముంది ఇంత తీసుకుందాం ఫస్ట్ పెగ్గో ఏదో ఒక సిప్పో సంథింగ్ అనుకుంటారు, ఫస్ట్ అట్లా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అస్సలు లేకుండే ఒక టైంలో మెల్లగా ఏమైంది, ఒక 2-3 సిప్పులు అనేసి స్టార్ట్ అయింది. దాని తర్వాత 30 ml స్టార్ట్ అయింది, దాని తర్వాత 60 ml స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా 300 ml 400 ml వరకు పోతుందా లేదా? అంటే ఏంది దీని అర్థం, ప్రతి ఒక్కరికి ఆ క్వాంటిటీ పెరుగుతుంది. అది ఎందుకు పెరుగుతుంది, ఎందుకంటే ఆల్కహాల్ వల్ల ఏదైతే మత్తు వస్తుంది కదా, మీరు ఒకటి చూడండి, అందరూ అంటారు ఏ నాది ఫుల్ కెపాసిటీ ఉంది, నేను ఇంత తాగుతా అంత తాగుతా అయినా నిల్చొని ఉంటా అనేసి. కానీ యాక్చువల్గా ఏందంటే మన కెపాసిటీ వల్ల వాడు నిల్చుంటలేడు. వాడు ఎందుకు అంత తాగుడు చేసి కూడా అట్లా నిల్చుంటుండంటే వాడి బాడీకి అంత డోజింగ్ సరిపోతలేదు అండ్ లివర్ మెటబాలిజం మొత్తం తేడా పడుతుంది. తాగుడుతో ఏమైపోతుంది, 30 ml కి ఇంకా మత్తు ఎక్కదు. చైతన్య గారు, మనం జనరల్ గా ఇప్పుడు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వస్తున్నారే, మళ్ళీ దీనికి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? ఫస్ట్ క్వశ్చన్ వచ్చేవి. ఒక పిల్ ఆరోగ్యానికి మంచి చేసే పిల్ వేసుకోవాలంటేనే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని ఆలోచిస్తాం. మరి ఎందుకు ఇలా ఆల్కహాలిక్ పర్సన్స్ ఆల్కహాల్ గురించి ఆలోచించారు? మీరు ఇట్లా అంటున్నారా, మీకు ఒక అమ్మ చెప్తే మీరు కూడా పరేషాన్ అవుతారు. ఇప్పుడు డైలీ 100 మంది వచ్చిండ్రు అనుకోండి పేషెంట్లు, వాళ్ళందరికీ అడుగుతామా సిగరెట్లు తాగుడు అలవాటు ఉందా, మందు తాగుడు అని? అందరు మేము తాగమంటారు. అంటే నెలకు 3000 కొత్త మంది వస్తే 3000 మంది తాగని అంటారు. దాని అర్థం ఏంటంటే అబద్ధం చెప్తున్నారు చాలా మంది. అవునా కదా? మొత్తం దేశంలో ఎక్కువ ఆల్కహాల్ సేల్ తెలంగాణలోనే ఉందంట. మనకు ఫస్ట్ క్లియర్గా ఇవ్వరు హిస్టరీ. అది హిస్టరీ ఇచ్చినా ఏమైపోతుంది అంటే, మీరు తింటారు, ఫుల్ డే డైట్ చేస్తారు, నైట్ తాగుడికి కూర్చున్నారు అనుకోండి, దాని తర్వాత మళ్ళీ స్టఫ్ అది ఇది ఉన్న కచరా మొత్తం వేస్తారు బాడీలో. ఫస్ట్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు బాడీ ఏమో హైపోగ్లైసిమిక్ అవుతుంది, అంటే షుగర్ లెవెల్ పడతాయి. మళ్ళీ దాని మీద తిండి హెవీ చేస్తారు దానికి, అవునా కదా? ఇప్పుడు బాడీ కన్ఫ్యూజన్, అరే షుగర్ పెరగాలనా తగ్గాలనా ఏం చేయాలో అర్థం కాదు, బాడీకి కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్ళిపోతుంది. దాంతో అబ్జార్ప్షన్ ఎక్కువ అయిపోతుంది ఫుడ్ది. ఎట్లా అబ్జార్ప్షన్ అవ్వాలి, ఎట్లా మెటబాలిజం అవ్వాలి, అట్లా అవ్వకుండా ఆల్కహాల్ మెటబాలిజం వేరే ఉంటుంది, ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్స్ మెటబాలిజం వేరే ఉంటుంది. అయితే లివర్ దెబ్బ పడుతుంది. లివర్ దెబ్బ పడితే లివర్ ఎంజైమ్ చక్కగా సెక్రెట్ కావు, ఎక్కువ సెక్రెట్ అవుతాయి, ఒక్కొక్కసారి తక్కువ సెక్రెట్ అవుతాయి, మెల్లగా ఫ్యాటీ లివర్ వస్తుంది. మెల్లగా ఫ్యాటీ లివర్ వస్తుందంటే సంకేతం ఏంది, మీ లివర్లో కొవ్వు పెరుగుతుంది. దాని అర్థం ఏంది, బాడీలో కూడా కొవ్వు పెరుగుతుంది. మెల్లగా అది సడన్చుడు స్టార్ట్ అవుతుంది. మనిషి బరువు పెరిగి 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 100 దాటి దాని తర్వాత గోవింద అంతే, ఇంకా ఏముంటుంది చెప్పండి. అయితే అందుకే ఈ మందు జోలికి వెళ్ళకండి. మీరు వెయిట్ లాస్ చేసుకోవాలంటే ఈ మందు, పేరుకి మందు కానీ అది ఒక జబ్బు, స్లో పాయిజన్. అయితే అందుకే దాని జోలికి వెళ్ళకండి. కానీ మనం అన్నంత ఈజీ కాదు కదా అలవాటైన వాళ్ళకి. సో దానికి ఎలా ఏమైనా రెమెడీస్ చెప్తారా, లేకపోతే ఏదైనా థాట్ ప్రాసెస్ చెప్తారా, ఆల్టర్నేట్స్ ఏమైనా చెప్తారా? ఇప్పుడు ఫస్ట్ మనిషికి ఉండాలి పట్టుదల, ఏమనేసి నేను వదిలేసేయాలి ఇప్పుడు తాగుడు అనేసి. మనకి తాగుడు వదిలేసి
మంచిగా సమ్మగా మంచిగా ఉండాలి అంటే వాళ్ళు ఆ థాట్ ప్రాసెస్ తోటే చాలామంది మానేస్తారు. అయినా మానేయలేకపోతున్నారు అంటే వాళ్ళు ఏం చేయాలంటే హోమియోపతి మందులు వాడాలి. ఇప్పుడు హోమియోపతి మందులు వాడడం వల్ల అయితే సైడ్ ఎఫెక్ట్ ఉండదు. కానీ ఏమవుతుంది? ఏమైతుంది, ఆ డిజైర్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది, ఓకే, తాగాలన్న డిజైర్ కనిపించదు. అయితే అందరికీ నేను చెప్తున్నాను, నక్స్ వామికా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. అది 0/5 పొటెన్సీ. నక్స్ వామికా 0/5 పొటెన్సీ తీసుకొని మీరు డైలీ ఒక గోరువెచ్చని గ్లాస్లో 10 గోళీలు వేయాలి, అవి డిజాల్వ్ చేసుకోవాలి, డైలీ తాగేసేయాలి. మళ్ళీ కొందరికి తాగుడు అలవాటు ఉంటుంది కదా, వాళ్ళు వినరు, నేను వదలను అని అంటారు కదా, వాళ్ళకు కూడా మీరు ఛాయ్లో కలిపేసి ఇచ్చేస్తే వాళ్ళకు ఆ తాగుడు అలవాటు బంద్ అవుతుంది. అదే కాకుండా మీకు ఇప్పుడు తాగడం కూడా బంద్ చేయాలి. మళ్ళీ దాంతోపాటు కొంచెం బాడీ కూడా రిలాక్స్ ఉండాలి. మనిషి ఎందుకు తాగుతాడు, జరా రిలాక్స్ ఉండడానికి తాగుతాడు. మళ్ళీ బరువు కూడా తగ్గాలి అంటే మీరు ఏం చేయండి అంటే తులసి ఆకులు 10, ఒక లవంగం, 2 ఇలాచీలు, ఓ 4 గింజలు మిరియాలు, ఇవన్నీ దంచుకోండి, బాగా వాటర్లో బాయిల్ చేయండి, ఫిల్టర్ చేయండి. ఈవినింగ్ మీకు ఆ డిజైర్ వచ్చినప్పుడు తాగండి. దీంట్లో అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఆల్కహాల్ని, ఆ డిజైర్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. 3-4 విధాలుగా హెల్ప్ అవుతుంది. రైట్. చాలా మందికి ఉపయోగపడే రెమెడీ మనం ఈరోజు చెప్పాం. ముఖ్యంగా వెయిట్ లాస్కి ఆల్కహాల్ ప్లే చేసే రోల్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య.